రిపబ్లిక్ అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా అనేది ది వరల్డ్స్ బెస్ట్ కోస్టల్ ఏరియా అని చేయొచ్చు. ఇప్పటికైనా అది బాబు గారి ఆలోచనలో కూడా ఉన్నది. కొన్ని సార్లు అనుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు ఎట్లా చెన్నై నుంచి నెల్లూరు వచ్చేటప్పుడు ఈ పరిస్థితులు నేను చూస్తా కదా, ఆ క్యారిడార్ మొత్తంగా కూడా రేపటి అంటే కృష్ణపట్నం కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రెండు రాష్ట్రాలు ప్రేమతో ఎదిగే రోజులు ఇవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి ఒకటి చేసుకోవడానికి వ్యతిరేకం చేసుకోవడానికి లేదు. వీళ్ళు కూడా ప్రేమతో ఉన్నారు కానీ నాయకులు ఉన్నారు. ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు ప్రజల మధ్యన వచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. వ్యాపారం ఒక రోజు ఆంధ్రప్రదేశ్ గ్రో కావచ్చు, కానీ నేను మాత్రం ఒక బ్యాడ్ ఫీలింగ్ ఏముంటదంటే ఎట్ ఏ టైం ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అనేది ఈ 6-7 years లో డిక్లైన్ అవ్వడం మాత్రం అది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం వేసుకోలేని స్థితిలో ఉన్నాం. నేను ఆల్మోస్ట్ చాలా వైజాగ్ కానీ ఇటు కడప కానీ ఇటు పోతున్నప్పుడు లేదులే తెలంగాణ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం కనుక ఒక అవగాహనతో కలిసి పనిచేస్తే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వరకు, హైదరాబాద్ నుంచి ఇటు కర్నూలు వరకు, రాయలసీమ వరకు గ్రోత్ కారిడార్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. ఇవాళ మీ మంత్రి గారు వెంకటరెడ్డి గారు మాట్లాడినారు కదా, హైదరాబాద్ నుంచి విజయవాడకి 2-2.5 గంటల్లో వెళ్లే విధంగా ఎక్స్ప్రెస్ హైవే త్వరలో కంప్లీట్ చేస్తామని. 6 లైన్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడికి పోయినా లేదంటే ఎక్కడికి పోతుందండి ఫిల్మ్ ఇండస్ట్రీ? ఒక బ్రాంచ్ లాగా పోతుంది. మొత్తం ఎందుకు పోతుంది? చెన్నై నుంచి మొత్తం వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు గ్లోబల్ మీరు ఇంకొక ప్రధానమైన చెప్తా. అసలు మనం ఇద్దరం కలిసి ఉంటే ఎంత లాభం ఉంటుందో రేపు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు కలిసి ఉన్నా అభివృద్ధి ప్రణాళికలు లేవు, వాళ్ళ వ్యక్తిగత ప్రణాళికలు ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా. అవును, అది కాకుండా ఉంటే రేపటి రోజున ఎవరికి ఎవరు పోటీపడి అభివృద్ధి సాధిద్దాం. అది తెలంగాణ ప్రభుత్వం ఇంటెన్షన్ గా ఉంటది. కానీ మీరు కాదు, మీకు డాక్టరేట్ వచ్చింది కదా, మీరు ఉస్మానియాలో కావాల్సిన డాక్టరేట్ వచ్చింది. సరే ఏదో ఒకటి, కానీ మొత్తం మీద రీసెర్చ్ వచ్చింది, పిహెచ్డి చేశారు కదా. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది విశ్లేషిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక పాలన ఎలా ఉండకూడదో పాలన అలా చేసి చూపించాడు కదా. దీన్ని ఎందుకు ఒక కేస్ స్టడీ లాగా పెట్టకూడదు? అంటే ఇది ఒక డిఫరెంట్ గా ఉంటది. కానీ నేనైతే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఇంతలా నష్టపోతాను గవర్నమెంట్ తో చెప్పి పెట్టవచ్చు కదా ఏదో ఒక యూనివర్సిటీలో. కాదు సరే, అది తర్వాత నేను అంటే అది మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఇంతలా నష్టపోతాడు జగన్ అయితే అనుకోలేదు నేను వాస్తవంగా చెప్పాలంటే. 45 నుంచి 63 మధ్యన వస్తాను ఒక అంచనా ఉండే. అయితే ప్రజల్లో పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, పాలన అనేది ఆత్మీయంగా ఉండాలనేది అక్కడ ప్రజలు తీర్మానించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపటికి మేము ఇచ్చినాం బతకండి, మేము అది ఇస్తున్నాం బతకండి, మేము ఇది చేస్తాం బతకండి, పథకాలతో బతికేది ఎంతమంది ఉంటారు? తర్వాత దాంతోనే పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఉన్నట్టుగా కాకుండా రాజు పాలిస్తున్నట్టుగా ఉండొద్ది. అందుకని సెంట్రిక్ పాలిటిక్స్ వీళ్ళిద్దరు కంటిన్యూ చేయాలనుకున్నారు. కేసీఆర్ గారు కానీ అటు జగన్ గారు కానీ ఆ సారూప్యత కనపడ్డది. అందుకనే వాళ్ళిద్దరు మైండ్ సెట్ అయింది. అంతకుముందే తెలంగాణ మూవ్మెంట్ లో ఇద్దరు పచ్చగడ్డేస్తే ఏది పెట్టకపోయినా నిప్పు రాలిగేటట్టు ఉండేది వాళ్ళిద్దరు. మరి ఎట్ ఏ టైం టర్న్ అయిపోయిందంటే ఇదంతా ఆర్థిక అంశాలే మూలమై ఉంటుందని నేను అనుకున్నా. కానీ ఏది ఏమైనా సరే, ఇప్పుడు ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు తెలంగాణ మూవ్మెంట్ కొరకు వ్యతిరేకం చేసిన కేసీఆర్ గారి ఇంటికి పోవడము, ఉండవల్లి గారు లాంటి వాళ్ళు కూడా పోవడం, అదొక పాజిటివ్ సంకేతం. ఇప్పుడు వైరుధ్యాలు ఉంటాయి, పోరాడుకుంటాం, అది ఆ తాత్కాలిక అంశమే. కానీ తెలుగు వాళ్ళగా ఎప్పుడు కలిసి ఉండాలనేది ఒకటి. రాజకీయాలు కూడా అట్లనే, ఒక పార్టీ ఇంకో పార్టీ గెలుస్తుంది అని అంటే ఈ పార్టీ చేసిన నష్టాల వల్ల, అంతేగాని టీడీపీని నిన్ను నష్టం చేస్తా లేకపోతే ఇప్పుడు కూడా జగన్ పార్టీని కూడా మేమేదో డిక్లైన్ చేస్తాము అది ఉండకుండా చేస్తామని చంద్రబాబు గారు కూడా ఉండొద్దు. ఇప్పుడు మమ్మల్ని కూడా బీఆర్ఎస్ అట్లా చేయాలనుకున్నది, కానీ వాళ్ళే ఇప్పుడు డిక్లైన్ అయిన స్థితిలో ఉన్నది. కానీ ప్రజలు అనే లక్ష్యంగా మీరు చేస్తున్నారు, వాళ్ళు చేసినట్టే మీరు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు వాళ్ళు లాక్కున్నారు అప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు లాక్కుంటున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కాదు, వెంకటకృష్ణ గారు మీరు కూలుస్తా అంటే సరే ఎట్లా కూలుస్తావా, కూల్చుని ఆయన ఇటు పక్క నుంచి కూలుస్తావా, ఇటు పక్క నుంచి కూలుస్తావా అని చూడాలా? ఇట్లా నీకు 39 వచ్చినోనికే మీకు మేము మళ్ళా మా 6 నెలల ప్రభుత్వం వస్తుంది, మీరు మీ ప్రభుత్వం కొనసాగేది అంటే పవర్ లో ఉన్నది నేనా మీరా?
కాబట్టి ఆ ఎత్తుగడలు మాకు ఉండవా? అంటే వాళ్ళ చేతిలో అంతేలే, అది పెట్టి ఆ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి మీరు వాళ్ళకి, కేటీఆర్ గారికి. వాళ్ళకి ముందే అన్నారు 6 నెలల్లో కూలిపోద్దంటే మీరు ముందే మేల్కొన్నారు కదా, అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. రెచ్చగొడితే వాళ్ళు చేసిన పనులు మేము చేయలేము. మా పొలిటికల్ ఎథిక్స్ కూడా ఉన్నాయి కదా. చేయలే, మా రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గారు- ఏదైనా ఇప్పుడు చేయగలరు. జీవన్ రెడ్డి గారు కాదు, జీవన్ రెడ్డి గారు ఏమన్నారు, వద్దు ఇదంతా వద్దని ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అవును. కానీ అదే బీఆర్ఎస్ లో ఎవరైనా సార్ చేర్చుకోకండి సార్, నాకు కూడా నష్టమవుతుంది సార్ అని ఒక్క ఏముంది అంటే ఈటెల రాజేంద్ర అయిపోతారు. నేను కూడా ఓనర్నే, నేను దీంట్లో అని అన్నందుకే కదా వచ్చి బీజేపీలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఒకటి ఎండ్ ఆఫ్ ది డిబేట్ నేను అంటున్నది ఒకటి, మనం నియంతృత్వ ధోరణితో ఉంటే మీరిచ్చే ధనమో అభివృద్ధో సంక్షేమమో లక్ష్యం కాదు. డెఫినెట్ గా మనంగా ఎదుగుతున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒకరి కింద బతుకుతున్నాం అనే Correct. స్థితిని ఏ ప్రభుత్వాలు